జరిగేటటువంటి నిజ సంఘటనను, అలాగే గతంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనను మేము ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నామండి. సరే, స్టార్ట్ చేస్తాం. కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎలా బతుకుతున్నారండి బాబు? నా జీవితంలో అయితే ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు తట్టుకుని ఎలా బతకాలో నాకు అసలు తెలియట్లేదండి. ఒక ఆయన్ని అడిగితే ఆయన ఏమన్నారంటే, ప్రార్థన చేసుకోనన్నా, ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు అనేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. కానీ ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పించలేదండి. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలో నాకు రాదండి. సరే, చూద్దాం. ఈ దారిలో ఎవరన్నా వెళ్తూ ఉంటారుగా, ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకుంటాను. ఎవరైనా సార్, మీరు విక్కీ కదండి? అవునండి. మీరెవరు? నా పేరు రాయ్ సార్. ఇప్పుడు నాకు ప్రార్థన చేయడం రాదండి. కొద్దిగా ప్రార్థన ఎలా చేయాలో కొద్దిగా నేర్పిస్తారా బ్రదర్? మంచి భలే దొరికట్రా బాబు. బంగారం అంటే గట్టిగా ఉంది. ఏం బాబు, నీకు ప్రార్థన నేర్పించాలా? అవును బ్రదర్, అవును. ప్రార్థన నేర్పించాలా? అవును బ్రదర్. సరే, మొదటిగా ఏం చేయాలంటే మోకాళ్ళు వేయాలి. ఓకే బ్రదర్. మోకాళ్ళు వేయి ఒకసారి. నెక్స్ట్ బ్రదర్. చేతులు జోడించాలి. ఇలాగా బ్రదర్? ఓకే ఓకే. తర్వాత కళ్ళు మొయ్యాలి. ఓకే బ్రదర్. కళ్ళు అసలు తెరవకూడదు. అలాగే బ్రదర్. కళ్ళు తెరిసావా నువ్వు మట్టి అయిపోతావు. అది అర్థమైందా? అదేంటి బ్రదర్? అంతే మరి. సరే సరే బ్రదర్. ఏమైపోతావు? మట్టి అయిపోతాం. అది ఓకే ఓకే బ్రదర్. నేను చెప్పింది చెప్పే, సరేనా? అలాగే బ్రదర్. దేవుడా, దేవుడా, నాకు చేతులు ఇచ్చావు, మంచి చేతులు ఇచ్చావు, చేతికి ఉంగరాలు ఇచ్చావు, చేతికి ఉంగరాలు ఇచ్చావు. థ్యాంక్స్ తండ్రి. థ్యాంక్స్ తండ్రి. దేవుడా, నాకు మంచి మెడ ఇచ్చావు, మంచి మెడ ఇచ్చావు. నీకు వందనాలు. నీకు వందనాలు. కొళ్ళు తెరవకూడదు నువ్వు. అలాగే బ్రదర్. అలాగే. ఏమైపోతావు? మట్టి అయిపోతావు. అది అసలు కొళ్ళు తెరవకూడదు. అది ఓకే బ్రదర్. అర్థమైందా? దేవుడా, నాకు మంచి ప్యాంట్ ఇచ్చావు, మంచి ప్యాంట్ ఇచ్చావు. పర్సులు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చావు, పర్సులో పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చావు. థ్యాంక్స్ తండ్రి. నీకు థ్యాంక్స్ తండ్రి. దేవుడా, నాకు ఇంకో చెయ్యి కూడా ఇచ్చావు, నాకు ఇంకో చెయ్యి కూడా ఇచ్చావు. చేతికున్న వాచ్ ఇచ్చావు, చేతికి మంచి వాచ్ ఇచ్చావు. వందనాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకు నేను 5 అంకెలు లెక్కెడతాను. అలాగే. అప్పుడు కొలు తెరాలి. ఇంతలోపు కొలు తెస్తావు, మట్టి అయిపోతావు. మరి చూసుకో. ఓకే బ్రదర్. సరేనా? ఓకే బ్రదర్. 1 2 3 4 బ్రదర్ 5 అనండి బ్రదర్. 5 అనండి బ్రదర్. ఏంటి 5 అనకుండా వెళ్ళిపోయాడు? సరే, ఒకసారి చూద్దాం. వీడేంటి ఉంగరం బందని ఉంగరం దొబ్బేశాడు, ఇది వదిలేశాడేంటి? రోడ్లు కూడా తెలిసిపోయి ఉంటుంది. అయ్యా, వాచ్ మా చైన్ పోయింది. పర్స్ అన్నా ఉందా? వీడి పర్స్ కూడా తీసాడు. సరే, తీసాడు కానీ ప్రార్థన చేయడం నేర్పించకుండా వెళ్ళిపోయాడు. వీడు మొత్తం క్షవరం చేసాడండి. ఇప్పుడు ఎలా బతకాలో ఏంటో, అసలుకే కష్టాలతో ఉన్నాను. ఈ కష్టాల్లో మళ్ళీ ఇదో కష్టం. సర్లే, మళ్ళీ ఎవరు వస్తారో చూద్దాం. ఈసారైనా ప్రార్థన నేర్చుకుంటాను లేదో. ఏం క్షవరం చేస్తాడు, ఎలా బతకాలి అనట్లేదు. ఈయనేంటి ఎంత బలంగా ఉన్నాడు? ఇంత బలంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రార్థన వచ్చే ఉంటుంది. ఏంటో నా జీవితం. జిమ్ పెట్టుకున్నాను కానీ
నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఎవడో రాలేదు. చేసుకుని ఉన్న కళ్ళు కూడా కరిగిపోయేలా ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఎవరైనా వస్తే బాగుండు అని రుద్దేచ్చి బాగా. ఏంటి దేవుడు అంటున్నాడు? దేవుడి దయ వల్ల బాగా కండలు పెంచి బాగా ప్రార్థన చేస్తాడేమో. ఒకసారి ఇన్ని అడుగుదాం. బ్రదర్ బ్రదర్ కండల బ్రదర్ బ్రదర్ చెప్పండి ఏం కావాలి? నా పేరు రాయ్ బ్రదర్. రాయ్ బ్రదర్ నా పేరు. నాకు కొంచెం ప్రార్థన చేయడం నేర్పించాలి బ్రదర్. ఇందాక మీరు దేవుడు అన్నారు కదా, అందుకే నేను మీకు కనెక్ట్ అయ్యాను బ్రదర్. ఏంటి ఏదో మనకి పన్నగిలా ఉంది. ఏం కావాలి బ్రదర్ నీకు? అంటే నాకు ప్రార్థన చేయడం రాదు బ్రదర్, కొంచెం మీరు ప్రార్థన నేర్పిస్తే నేర్చుకుంటాను బ్రదర్. ఇప్పుడు మరి ప్రార్థన అంటే చెప్పండి బ్రదర్, చెప్పండి. చాలా ఉన్నాయి ఇందులో. ఏంటి బ్రదర్? కష్టం మరి పర్లేదా? ఎంత కష్టమైనా పర్లేదు బ్రదర్, నేను నేర్చుకునే తీరుతాను. మరి లేదు నీ దగ్గర సంపాదిస్తాను బ్రదర్. తప్పదంటావు? తప్పదు బ్రదర్. సరే అయితే ఫస్ట్ నేను ఒక 10 ఎక్సైజ్ చెప్తాను. ప్రార్థనకా బ్రదర్? 10 ఎక్సైజ్ ఉంది కంగారు ఎందుకు? ఇంకా ఉన్నాయా బ్రదర్? ఫస్ట్ ఒక 10 చెప్తాను నీకు. ఓకే బ్రదర్. ఓకేనా? ఓకే బ్రదర్. అవి నేర్చుకో. అలాగే బ్రదర్. బాగా చూడు. ఓకే బ్రదర్. తర్వాత చెప్తాను. తర్వాత ఈ 10 ఎక్సైజ్లు అయిపోయాక ప్రార్థన నేర్పిస్తాను. ఓకే బ్రదర్. ప్రార్థన ఉందిలే కంగారు ఎందుకు? సరే సరే. ఫస్ట్ నేను చెప్పి చేయి. ఓకే బ్రదర్. కొంచెం మరి ఖర్చు అవుతుంది. అలాగే బ్రదర్. అలాగే బ్రదర్. కొంచెం ఖర్చు అవుతుంది మరి. అలాగే కదా. అసలుకి కష్టాల్లో ఉన్నాను బ్రదర్. సరే సరే బ్రదర్. అలాగే పర్లేదు కదా. అలాగే. సరే అలా చేయాలా బ్రదర్? ఓకే ఓకే బ్రదర్. బాగా చూడాలి. ఒకటి ఒకటి ఇలా ఇలా 2 ఇలా ఇలా 3. అలా పడిపోతున్నావు. నాకు రావట్లేదు సార్. చాలా కష్టం అని చెప్పాలి. పడిపోతా లెగ్గు. నెక్స్ట్కి వచ్చేయండి బ్రదర్. ప్రేయర్కి వెళ్ళిపోదాం. అలా ఒక చెయ్యాలి. ఇంకా పోతున్నాయా? ఓకే బ్రదర్. నెక్స్ట్ ఖర్చు ఉన్నాయి కదా. ఇస్తాను బ్రదర్, మీరు ఎలాగంటే అలాగే. ఇంకొక 3 చెప్తాను. ఓకే ఈ రోజు. ఓకే బ్రదర్. అవి 3 చేసి. ఓకే బ్రదర్. ఓకేనా? ఇందాక నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, చూసావు కదా. అక్కడ చేశారు అదేనా? పట్టుకు చెప్తా. ఓకే బ్రదర్. చూసావు కదా. ఓకే. ఒకటి 2 ఇంకోటి చాలా చిన్నదన్నమాట. ఓకే ఓకేనా? ఓకే. ఏం లేదు, జస్ట్ ఇలా ఎలా బ్రదర్? ఇలాగా? అలా కాదు. ఇది ఎదురు రాకూడదు. ఓకే బ్రదర్. ఇలా పట్టుకో. బాబాయ్ ఉన్నాడు బ్రదర్, నేర్చుకుంటున్నాను. చెప్పా కదా కాస్ట్ బాగా. సరే బ్రదర్. మళ్ళీ బాగా ఓకే ఓకే చేసి రేపు పొద్దున్న వచ్చేసాను అనుకో, క్యాష్ మర్చిపోకు. సరే బ్రదర్. అలాగే చెప్తాను ప్రార్థన. ఓకే అంతేనా? ఓకే బ్రదర్. ఇవి అయిపోయాక ఇదేంటి ఈయన ఎక్సర్సైజ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఒకసారి ట్రై చేద్దాం. బాబాయ్ కష్టంగా ఉంది, ఇదే బెటర్ ఏమో. ఇవన్నీ మన వల్ల ఏ పనులు కాదు. కానీ ఫస్ట్ ఆయన వచ్చాడు, ఉంగరం తీసుకున్నాడు, వాచ్ తీసుకున్నాడు, మెడలో చైన్ తీసుకున్నాడు, జేబులో పర్స్ తీసుకున్నాడు. ఈ రెండో ఆయన వచ్చాడు, ఇంకా జిమ్ అన్నాడు, 2-3 ఎక్సర్సైజ్లు అన్నాడు. ప్రార్థన చేయాలంటే ఏంటి ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ అవసరమా?
మరి ఆయన ఏం చెప్పలేదే. సరే ఈసారైనా ఎవరైనా వస్తారేమో చూద్దాం, ప్రార్థన నేర్చుకుందాం ఈసారైనా. హలో బ్రో, ఏం బ్రో జాబ్ కావాలా? అదేముంది బ్రో, పైన దేవుడు కింద నేను ఉన్నాను. అదంతా రేపు కలు నీకు జాబ్ ఇచ్చేస్తాను నేను. ఈయన ఎవరో దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా ప్రార్థనా పరుడు అయిపోయి ఉంటాడు. ఈయన పట్టుకుని ఎలాగైనా ప్రార్థన నేర్చుకుంటాను. బ్రదర్, నా పేరు రాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు ప్రేమ్ బ్రదర్. ఏం లేదు బ్రదర్, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నారు, నేను మీకు కనెక్ట్ అయ్యాను. ఓకే బ్రో, ఇప్పుడు ఏంటి మీకేం కావాలి? అంటే నాకు ప్రార్థన చేయడం రాదు బ్రదర్, అది ఒకసారి మీరు ఏమన్నా నేర్పించగలిగితే. అదేం బ్రో, చాలా ఈజీ, నేర్చుకుందాం. చాలా ఈజీయా బ్రో? చాలా ఈజీ. ఓకే, మరి ఎలా నేర్పిస్తారా? నేర్పిస్తాను, ఇప్పుడు కాదు, నైట్ హర్ష రెస్టారెంట్ 8:30కి వచ్చి ప్రార్థన నీట్గా నేర్పిస్తాను. హర్ష రెస్టారెంట్కి 8:30కి రావాలా? అవును బ్రో. సరే బ్రదర్, వస్తా. సరే బ్రదర్. బ్రదర్ హాయ్. హాయ్ బ్రదర్. బ్రో కూర్చో. బద్దగా కూర్చోండి. ఓకే ఓకే బ్రదర్. బ్రదర్ వచ్చాం కదా, మరి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తాను. పడదు బ్రో, ముందు తినాలి కదా. ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. నేను తినను బ్రో, మీరు ఏం తింటారో చెప్పండి. పర్లేదు బ్రో, ఇద్దరు కలిసి తిందాం. సరే బ్రదర్. రాల్సిన బలం కూడా కావాలిగా మరి. బలంగా? ఓకే బ్రదర్, ఓకే చెప్పండి. ఏం తింటారు? బిర్యానీ చెప్పండి చాలు. సరే బాబు, ఒక బిర్యానీ. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. బ్రదర్, మరి ఫుడ్ తినడం అయిపోయింది, ఇప్పుడన్నా ప్రార్థన పడకు బ్రో, అప్పుడే ఏంటి ఇంకా ఉందా? సిట్టింగ్ చేద్దాం. సిట్టింగ్ ఏంటి బ్రదర్? నాకు అదే బ్రో, మంది బ్రో. మంది ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఇవన్నీ అవసరమా బ్రదర్? అవసరం బ్రో. నేను తాగను బ్రదర్, మీకు ఏం కావాలంటే మీరు తాగండి. ఓకే బ్రో. బ్రో తాగడం అయిపోయింది. సరే బ్రో, ఇంకా రేపు కలుద్దాం. అదేంటి సార్, బిర్యానీ తిన్నారు, మందయ్య గారు ప్రార్థన చేయడం నేర్పించరా? లేదు బ్రో, ఇంక ఓపిక కూడా లేదు. రేపు ఎగ్జాక్ట్ గా మార్నింగ్ ఇదే స్పాట్కి వచ్చి ప్రార్థన నేర్పిస్తాను నీకు. రేపు వస్తారండి? వస్తా. రేపేం తింటారండి? తినడం కాదు బ్రో, రేపు రా, గ్యారంటీ ప్రార్థన నేర్పిస్తాను నీకు. ఓకే ఓకే సార్, ఓకే. ముందు ఆయన వచ్చాడు, మొత్తం అన్ని దోసుకెళ్ళిపోయాడు. రెండో ఆయన వచ్చాడు, ఏదో ఎక్సర్సైజ్లు అన్నాడు. ఈ మూడో ఆయన వచ్చి పర్స్ అంతా ఖాళీ చేసి మొత్తం తినేసి తాగేసి వెళ్ళిపోయాడు. ఇంతమంది వచ్చారు కానీ కనీసం ప్రార్థన చేయడం ఎలాగనేది ఎవరో నేర్పించలేదు. దేవుడు నాకు ప్రార్థన చేయడం నేర్పించేలాగా ఈసారికి లేరేమో. నాకు కొద్దిగా నిరాశగా ఉంది. చూద్దాం, ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం, లేదంటే ఇంకా మళ్ళీ పాత అయినా కలుసుకుందాం. మా ఆవిడేమో డబ్బులు అని ఏమో తినేస్తుంది ఇంట్లో. ఈ బ్యాంకులు దొంగతనాలు చేసే వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారో తెలియదు, కానీ మనకు మాత్రం తీరిపోతుంది. ఎవరినో కొన్ని మోసం చేసి డబ్బులు కొట్టేయాలి. అవును బాబోయ్, ఆల్రెడీ మొత్తం క్షవరం అయిపోయింది. ఇలా దొరికితే ప్రాణాలు కూడా లేకుండా చేసేస్తారేమో. ఇలా దూరంగా ఉందాం, ఎవరైనా వస్తారేమో చూద్దాం. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేయి, నేను డబ్బులు తీసేస్తాను నా దగ్గర నుంచి. అదే త్వరగా పడిపోయాను, ఎవరు వచ్చారు? సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్, ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బులు కూడా లేవు. మీ ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయాడా? డబ్బులు కావాలి అంతే కదా నీకు? థ్యాంక్ యూ సార్. ఒరే లాగరా, ఆయన వెళ్ళిపోయి లాగరా. ఒరే డబ్బులు వచ్చినాయి లాగరా. ఒరే లాగరా. ఏంటి నిజంగా నమ్మట్లేదు, ఆయన ఎవడో శక్తివంతుడైన దేవుడిని నమ్ముకున్నట్టున్నాడు. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే మేము డబ్బులు కాచేయలేని, ఆయన ఏమో నిజంగా లాగట్లేదు. మీరు చేసిందంతా నాకు తెలుసు. మీరు చాలా పెద్ద పాపం చేశారు. కష్టంతో సంపాదించిన ప్రతిఫలం మాత్రమే నీకు నిత్యం ఉంటుంది. ప్రభువు నిన్ను దీవించిన గాక. నువ్వు స్వస్థత పొందుతావు. లేము. ఇక నుంచైనా మీరు కష్టం చేసి సంపాదించుకోండి.
ఇలా మోసం చేసి సంపాదించిన ధనం ఎంతకాలం ఉండదు మీతో. వెళ్ళండి. సార్ హలో రాయ్. నేనెలా తెలుసు సార్? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. పొద్దున్న నుంచి నువ్వు ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థన నేర్చుకోవాలని చెప్పి ఎంతో తప్పిస్తున్నావు. అవును సార్. నిన్ను అభినందిస్తున్నాను. ప్రార్థన నేర్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు. ప్రార్థన అనేది దేవునితో సంభాషించడం. మనకున్న కష్టం ఏదైనా సరే ప్రభుతో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం అనేది నువ్వు ఎలా పిలిచినా పలికే దేవుడు మన యేసయ్య. తండ్రి అని పిలిచినా పలుకుతాడు, స్నేహితుడు అని పిలిచినా పలుకుతాడు, ఏ సమయంలో పిలిచినా పలుకుతాడు. నువ్వు దేవునితో మాట్లాడే విధానమే ప్రార్థన అనేది. ప్రార్థన చేయడం నేను నేర్పిస్తాను. అలాగే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.